జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ తయారు చేసుకుందాం, రాగి ఇడ్లీలు. దానికోసం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను, ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను. వాటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను. ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేశాను. సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకున్నాను. ఇలా హెల్తీ ఫుడ్ తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకు రాగులు ఏదో ఒక రూపంలో రోజు పిల్లలు పెద్దలు తినాలంటారు కదా. ఇలా హెల్తీగా తయారు చేసి పెట్టుకుంటే మనము పిల్లలైనా ఇష్టంగా తింటారు. ఒక క్యారెట్ తురుము వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎంతో కాల్షియం ఉంటుంది కాబట్టి రాగులలో ఏదో ఒక రూపంలో మనం రోజు తింటే మంచిది. ఒక స్పూను బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంటుంది అప్పుడు వేగిన తర్వాత. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదే గిన్నెతో రాగి పిండి తీసుకున్నాను, ఏ గిన్నెతో బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే గిన్నెతో రాగి పిండి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. రోజు ఏదో ఒక టిఫిన్ వెతుక్కుంటూ ఉంటాం కదా, ఇలా ఒక వెరైటీగా ఇది ఒక రకం టిఫిన్ అని. చల్లారిన తర్వాత, బాగా చల్లగా అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. ఒక స్పూన్నర వేసాను. ఏ గిన్నెతో అయితే రవ్వ పిండి తీసుకున్నానో అదే గిన్నెతో పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. నీళ్ళు పోసుకొని మనం కలుపుకోవాలి, పిండి లూజ్గా అయ్యేంత వరకు, ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా వచ్చేంత వరకు చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలి పిండికి తగి. అలా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. మీకు పొద్దున పని ఉందంటే రాత్రి కలిపి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న తీసుకోవచ్చు. ఇప్పుడు అరగంట నానిన తర్వాత వంట సోడా వేసాను, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది కొంచెం గట్టి పడింది కదా పిండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్కు నెయ్యి రాసి ఇడ్లీ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇడ్లీ ఉడికించుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రము అలాగే వదిలేస్తే ఆవిరికి ఏమన్నా ఉన్నా కానీ బిగించుకుంటుంది ఇడ్లీ. ఇలాంటి హెల్తీ టిఫిన్స్ మనం ఇంట్లోనే పిల్లలకు తయారు చేసి పెట్టుకోవాలి అంటే పిల్లప్పటి నుంచి నేర్పించుకుంటే ఇష్టంగా తింటారు. అలా ఇడ్లీ తయారవుతుంది మెత్తగా బాగా. ఇది ఏ చట్నీతో అయినా బాగుంటుంది. పల్లీ చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీతోనైనా బాగుంటుంది.